సింగరేణిని కూడా ఎనర్జీ గ్రాంట్ పైన మాట్లాడుతున్నాం కాబట్టి సింగరేణిని కూడా జోడించి మంత్రి గారైనా లేకపోతే మేమైనా రెండింటికి సంబంధించి మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఇవాళ ఒక పవర్ ప్లాంటే కాదు, అప్పుల్లో మునిగిపోవటం, విద్యుత్తు విభాగమే కాదు, తాను మునిగిపోతూ సింగరేణిని కూడా తీవ్రమైనటువంటి అప్పుల వైపు లేకపోతే నష్టాల వైపు ముంచడానికి ఈ విద్యుత్తు ప్రాజెక్టులు లేకపోతే జెన్కో లేకపోతే దాన్ని నిర్వహించినటువంటి అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా సింగరేణికి దాదాపు 21,000 కోట్లు విద్యుత్ డిపార్ట్మెంటు బాకీ ఉంది. ఆ బాకీ అలాగే ఉంటుంది. అక్కడ కార్మికులకు మాత్రం ఏ సౌకర్యాలు ఉండవు. అసలు టోటల్గా చూస్తే మొన్న శ్వేతపత్రంలో 70-80 వేల కోట్లు విద్యుత్ రంగంలో అప్పులు ఉన్నట్లుగా చూపెట్టారు. అసలు ఈ అప్పులు ఎందుకు అయ్యాయి? ఈ అప్పులు ఇలా ఉండగానే మరలా సింగరేణికి ఎందుకు తీర్చలేకపోతున్నారు? విద్యుత్ అంతా ఏమవుతుంది? విద్యుత్ మీద వచ్చే ఆదాయం ఏమవుతుంది? వీటన్నిటిపైన శ్వేతపత్రం విడుదల చేశారు, బాగానే ఉంది. అలాగే విచారణ కమిషన్ కూడా వేశారు. ఆ విచారణ కమిషన్లో ఇక్కడ జరిగేటువంటి విద్యుత్ రంగంలో జరిగేటువంటి అవినీతి కానీ లేకపోతే ఇతర అంశాలతో పాటు సింగరేణికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా దానికి జోడించి ఒక పిటిషన్ గవర్నమెంట్ నుంచి ఆ విచారణ పరిధిలోకి చేర్చే విధంగా ఒక నిర్ణయం చేస్తే బాగుంటుందని మా కోరిక. నేను పోయినసారి మాట్లాడుతూ చెప్పా కూడా, దాదాపు 10-12 వేల కోట్ల అవినీతి సింగరేణిలో కూడా జరిగిందని, దాని బాధ్యుల పైన విచారణ వేయాలని చెప్పి విచారణ కమిటీ వేయాలని నేను అప్పుడు కోరాను. కానీ సింగరేణిని వెడగొట్టి ఓన్లీ విద్యుత్ వరకే చూస్తే వల్ల సమస్యకి పరిష్కారం లభించదు. సింగరేణి విద్యుత్తు రెండింటిని కలిపి చూడాలి. ఇందులో అవినీతికి అందులో అవినీతికి రెండింటికి సంబంధం ఉంటుంది. ఇందులో ఈ విద్యుత్ రంగం నష్టాలకి ఈ నష్టాల ప్రభావం సింగరేణి పైన కూడా ఉంటుందని నేను మీ ద్వారా ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అలాగే ప్రధానంగా మన అప్పులకి కారణం ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగించడం అనేది ప్రధానంగా ఒకటి. తర్వాత పీపీఐలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది ఈ 2 ఆరోపణలతో ఇంతకుముందు కూడా చర్చించుకున్నాం. సరే, మాజీ మంత్రి గారు చెప్పింది నాకేం అర్థం కాలేదు. కేంద్రం నుంచి ఆదేశం వచ్చింది. కేంద్రం నుంచి ఆదేశం ప్రకారంగా దాన్ని గ్రీన్ ఎనర్జీ కానీ లేకపోతే ఇతర సోలార్ ఎనర్జీ కానీ 50% వాడాలన్నారు కాబట్టి మేము సబ్ క్రిటికల్ వైపు వెళ్ళామని చెప్పడం అంటే నాకు అర్థం కావట్లేదు. అంటే సబ్ క్రిటికల్ అనేది అది పొల్యూషను, అదే పద్ధతుల్లో వాతావరణం దానికి సంబంధించి, అలాగే ఉత్పత్తి తక్కువ వస్తుంది, ఖర్చు ఎక్కువ వస్తుంది. దాన్ని తగ్గించమని 50% ఖచ్చితంగా తీసుకోవాలని ఒక మాట అన్నారు. మళ్ళీ కేంద్రం నుంచి ఖచ్చితంగా 10% 20% కొనాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము సబ్ క్రిటికల్కి వెళ్తున్నామని అన్నారు. నాకేమీ అది అర్థం కాలేదు. దానిపైన తర్వాత వరకు క్లారిటీ ఇవ్వాలి. నీకు ఒకవేళ అది తగ్గించాలంటే సూపర్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ కూడా నువ్వు కావాలంటే తగ్గించుకోవచ్చు. ప్రత్యేకంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీకి వెళ్ళటం వల్లనే తగ్గటం అనేది అంటే ఇది అందుగాక ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా అప్పుడెప్పుడో ప్రారంభించింది సబ్ క్రిటికల్. ఇది ఎప్పుడో 97-98 నాటి టెక్నాలజీ. అది మా కొత్తగూడెంలో కూడా 2015లోనే, అంటే అప్పుడు ప్రభుత్వమే దాన్ని మంజూరు చేసింది, అప్పుడు ప్రారంభించారు. ప్రధానమంత్రి గారు లేకపోతే కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఈ మధ్య చెప్పింది. దానిపైన మరింత స్పష్టత ఉంటే బాగుంటుందనేది నా అభిప్రాయం అధ్యక్ష.